ఒక పథకం ప్రకారం మీ కథను ప్లాన్ చేసుకున్నా బట్ ఆ పబ్లిక్ ఇలాంటి దారుణాలు చూస్తున్నప్పుడు మీ సినిమాలో అంతకన్నా ఇంటెన్సిటీ ఏదో ఒక పాయింట్ లో ఉండాలి కదా. అవును సార్. అది స్కోర్ చేయగలిగారా మీరు? చేయగలిగాం సార్. బట్ ఇంత దారుణంగా కాదు కానండి, ఇందులో కూడా ఉంది సార్. ఓకే, ఉంది. అది డైరెక్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు సార్. అంటే ఆ క్రైమ్ ని ఎంత దారుణంగా చేశాడు అన్నది. అండ్ బేసిక్ గా మలయాళీ కాబట్టి సార్ కొంచెం రియలిస్టిక్ గా ఉంటారు వాళ్ళు. నిజంగా ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ తీసుకుంటూ నేచర్ తో కూడా ఎలాగ మర్డర్ చేయొచ్చు, ఇలా కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయి సార్. కొత్తగానే రాశారు సార్. కొత్తగా రాశారు సార్. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అంటే మధ్యన వచ్చిన ఒక విరూపాక్ష కానీ సస్పెన్స్ క్లైమాక్స్ లాస్ట్ మూమెంట్ వరకు అమ్మాయి ఏం తెలియదు, ఎవరు తెలియదు, విరూపాక్ష తెలియదు. అలాగే కొన్ని సినిమాలు పొలిమేర కానీ ఇలాంటివన్నీ కూడా ఈ జనాలు బాగా ఇంట్రెస్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సినిమాలు కదా. ఈ సినిమాలోని ఒక అంటే సినిమాను హుక్ చేసే పాయింట్ యూఎస్పీ అంటాం కదా, ఆ యూఎస్పీ ఏంటి అంటే ఏం చెప్తావు? విలన్ మన ఇంపాసిబుల్ సార్, గెస్ చేయడం. విలన్ తెలియదు సార్. లాస్ట్ క్లైమాక్స్ వరకు విలన్ ని మనం గెస్ చేయలేం. మనకే 4 డౌట్లు వస్తూ ఉంటాయి. ఈయనే అని ఫిక్స్ అవుతాం, నెక్స్ట్ మినిట్లో ఈయన కాదనుకుంటాం. ఇంటర్వెల్కి ఒకరిని ఫిక్స్ అవుతాం, ఇంటర్వెల్ తర్వాత ఇంకొకరిని ఫిక్స్ అవుతాం. ఇదే సార్ ఈ సినిమాకి ఉన్న మేజర్ యూఎస్పీ సార్. అదే అందుకే నువ్వు అంత ధైర్యంగా 10,000 బహుమతి అవును సార్ ప్రకటించావు. నిజంగా ఇస్తావా 10,000? ఇస్తాం సార్. ఎలా కాదు అసలు మీరు ఏంటి ఇది పెట్టుకున్నారు ఎలాగా అంటే ఇప్పుడు ఎలాగా అంటే సినిమా చూడగానే లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పాలా? అవును సార్. ఇప్పుడు మార్నింగ్ షోకి వర్కే సార్ ఇది. మార్నింగ్ షో ఫస్ట్ హాఫ్ అది సినిమా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఒక స్లిప్ కూడా ఇస్తాం సార్. దానిపైన ఆయన నెంబరు, క్యారెక్టర్ ఎవరు, ఇందులో ఏ క్యారెక్టర్ వెళ్ళను, ఆడియన్కి ఎవరైతే థియేటర్లోకి వస్తారో వాళ్ళకి స్లిప్ ఇస్తాం. ఇంటర్వెల్ తర్వాత క్యారెక్టర్ నేమ్ రాసేసి మా వ్యక్తి ఉంటాడు సార్ అక్కడ. ఒక 50 థియేటర్స్ వర్క్ అయింది. మా వ్యక్తి ఉంటారు సార్, ఆయనకి ఇచ్చాడు అక్కడ ఒక బాక్స్ కానీ లేకపోతే ఆయనకి కానీ సార్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరుంది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పింది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు, ఆయన నెంబర్ తీయొచ్చు, ఉంటే 10,000 ఇచ్చేస్తాం. ఓకే. సో అలాగే 2-3 రాశారు అనుకోండి, అందులో 2-3 కాదు, ఇప్పుడు ఒక 500 మంది రాశారు అనుకో, లేకపోతే 200 మంది రాశారు అనుకో, ఆ థియేటర్ లో ఒకరికే కదండి ఇస్తాం. అందరివి కరెక్ట్ అయితే అదే సార్, అప్పుడు చిన్న లాటరీకి వెళ్తాం, ఒకరికి ఇస్తాం సార్. అందరికి కనెక్ట్ అయితే ఇస్తే మనం లోన్కి వెళ్ళాలి సార్. ఇంకా అది వేరే బడ్జెట్ అవుతుంది, అప్పుడు బడ్జెట్ అవుతుంది. కానీ ఈ నువ్వు ఒక పథకం ప్రకారం ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నావా? గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నావా? 2 సార్. 2 వచ్చినాయి సార్. ఒకటి సినిమాలు కొంచెం డిలే అవ్వడం వల్ల, ముందు సినిమాలు కొంచెం మనం అనుకున్నట్టు సక్సెస్ కాకపోవడం వల్ల ఆటోమేటిక్ గా గ్యాప్ వస్తుంది కదా సార్. అలానే కమిట్ అయిన సినిమా కొంచెం లేట్ అవ్వడం వల్ల సో అదంతా జరిగింది సార్ ఈ గ్యాప్ లో. ఆల్మోస్ట్ 2007లో వచ్చింది సినిమా. 2017లో వచ్చింది సార్ నాది. సారీ 2017లో వచ్చింది సార్. 7 ఏళ్ళు గ్యాప్ అనబోయి 2007 అంటున్నాను నేను. 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2017 తర్వాత నేను 3 సినిమాలు చేశాను సార్. కానీ రిలీజ్ కి మొన్న లాస్ట్ ఇయర్ ఒక సినిమా అయింది సార్, వెయ్యి దొరవే అని. రీసౌండ్ అని ఆ సినిమా ఆల్రెడీ అయిపోయి ఫస్ట్ కాపీ కూడా అయిపోయింది సార్. అదొకటి అయిపోయింది సార్. ఇది ఇప్పుడు ఇంక రిలీజ్ పెట్టాను. ఓకే. ఏంటి టైం అనాలిసిస్ ఏమైనా ఉందా దీని వెనకాల? ఏం లేదు సార్. అంటే ఈ టైం బాగుంది, ఈ టైం బాగలేదు, ప్రాజెక్ట్ డిలే అయ్యింది అంతే సార్. అంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఊరికే మనం చాలా కాలంగా తెలిసిన వాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాను. నార్మల్ గా న్యూ గెస్ట్ అయితే మాట్లాడకూడదు. ఇది నీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది, కొంతమంది దే కుడ్ మేక్ ఏ గుడ్ మార్కెట్. కొంతమంది కుర్రలు వచ్చారు, సక్సెస్ లో ఉన్నారు, పడుతూ లేస్తున్నారు, బట్ దే ఆర్ ఇన్ ఫోకస్, దే ఆర్ ఇన్ లైట్. అసలు నీకు ఎందుకు అలా జరిగింది అన్నదే నా డౌట్, క్వశ్చన్ కాదు. ఎందుకంటే బీయింగ్ ది బ్రదర్ ఆఫ్ ఏ మెగా డైరెక్టర్,
నీకు ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే మెగా డైరెక్టర్ మైనస్ చేయడా నీకు? లేదు మైనస్ నాకు 2000 మీరు అన్నట్టు సార్ 2010లో మంచి సినిమా అండి, బంపర్ ఆఫర్ బాగా ఆడింది సార్. బాగా ఆ తర్వాత నేను చాలా కాంబినేషన్ సినిమాలు, మంచి సినిమాలు చేశానండి. శ్రీహరి గారితో చేశానండి, తర్వాత మన తమిళ శరత్ కుమార్ గారితో చేశాను. అందరు కాంబినేషన్స్ తో బిగ్ ప్రాజెక్ట్స్ చేశానండి. అదే ఎలా అంటే సార్, మనం అనుకున్న డేట్ కరెక్ట్ కాకపోవడం, 2 మేము రిలీజింగ్ ప్రాపర్గా చేయలేకపోవడం, 3 నేను ఎంచుకున్న కథ ఏదే రాంగ్ అవ్వడం, మేము నమ్మిన కథ, ప్రొడ్యూసర్స్ అందరం నమ్మిన కథ రాంగ్ అవ్వడం. సో దీనివల్ల ఏమైందంటే నెమ్మదిగా సక్సెస్ రేట్ నాకు తగ్గిందండి. సో దానివల్ల నాకు ఈ గ్యాప్ వచ్చింది. సినిమాలు నడుస్తున్నా సరే రీచ్ అవ్వలేదు నా సినిమా. సక్సెస్ రేట్ తక్కువ వాళ్ళకి ఏదో అమోఘంగా ఉందని నేనేం అనట్లేదు. ఫోకస్ లో ఉన్నారు వాళ్ళు ఏవో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బడ్జ్ క్రియేట్ అవుతున్నది, దానికి ఏదో ఒక రకమైన ప్రోపగండాతో ఎప్పుడు ఆ బడ్జ్ లో ఉంటున్నారు. అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాలింగ్. నువ్వు చేస్తున్నావు సినిమాలు కానీ చెప్పుకోవడానికి మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తక్కువ వాళ్ళు ఉన్నారనుకో, ఆ హీరోలు సినిమాలో మన మొహం మీద కొడతా ఉంటారు ఉదయం లేచిన నుంచి, బట్ అది నీకు జరగలేదు. ఏంది నెగ్లిజెన్సా లేక ఏంటి, నీకు సపోర్ట్ అవ్వలేదా సిచ్యువేషన్స్? లేదు నెగ్లిజెన్సీ కాదు సార్, మీరు అన్నట్టు నేను అంటే ప్రాపర్ మరి నేను అంటే జెన్యున్ గానే సినిమా ఎలా వెళ్తే అలా వెళ్తుంది. మరి మనం మీరు అన్నారు మీదని పడకూడదు వెళ్ళినా అంటే మరి మొహం మీరు అన్నారు కదా సార్, ఇంకా అలా చేయలేం కొన్ని. సో జెన్యున్ గా మన సినిమా ఇది, మన సినిమా ఇదే అంటే సినిమా దాని అంతటా ఆడాలి సార్, ఆడాలి, మనం కూడా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు మా సినిమా ప్రమోషన్ కనే, అంతే కదా సార్, అంతే. మీ వల్ల మా సినిమా ప్రమోట్ అవుతుంది, అది జెన్యున్ గానే నేను ట్రై చేయగలను సార్. మీరు అంతే అంతే. నేను నేనే చెప్పాను సారీ పంపించండి చెప్పారు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.